బయట వస్తున్నటువంటి టాక్ చూస్తే మాత్రం పుష్ప 2 మూవీ నిజంగానే వైల్డ్ ఫైర్ సినిమా సూపర్ సక్సెస్ టాక్ వినిపిస్తూ ఉంది. ప్రేక్షకులు కానీ ఎవరైనా చూసినటువంటి వాళ్ళు సినిమా ఒక అద్భుతంగా ఉంది అనేటువంటిది చెప్తున్నారు. ఎవరైతే బన్నీ యాక్షన్ ప్రతి అంశంలో కూడా చాలా స్పష్టంగా కనపడిందని చెప్తున్నారు. ఎవరైతే ఒక ప్రేక్షకులకు కావాల్సినటువంటి అన్ని సబ్జెక్ట్స్ ఆ మూవీలో స్పష్టంగా సుకుమార్ అందివ్వగలిగాడని చెప్తున్నారు. ఇటు మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, యాక్షన్ పార్ట్లో కావచ్చు, అదేవిధంగా బన్నీ అభిమానులకు కావచ్చు, ఎంతటి క్రీమ్ కావాలో అంతటి క్రీమ్ని అన్ని రకాలుగా నవరసాలని పండించి అందించగలిగారు అనేటువంటిది మాత్రం బయటికి ఆ టాక్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. కాకపోతే కొంతమంది కొంత డిఫరెంట్ కొన్ని ఒపీనియన్స్ ఉన్నా కానీ బట్ ఓవరాల్గా చాలా మంచి టాక్ అయితే రావటం జరిగింది. ఇక సెకండ్ సినిమాకు సంబంధించిన దాంట్లో డైలాగ్స్ అనేటువంటిది కొంత చర్చ జరుగుతూ ఉంది. సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్ ఎప్పుడూ కూడా అది ఆ సినిమా వరకు మాత్రమే పరిమితంగా చూడాలి, కానీ దాన్ని కొంత విభిన్నంగా వివిధ రకాలుగా చూసినప్పుడు ఇదిగో వాళ్ళని అన్నారు, ఇది ఇలా అన్నారు, అది అలా అన్నారు, కావాలని అన్నారు అన్నప్పుడు వాటి మీద ఒక చర్చ జరుగుతుంది. అలాంటి చర్చే పుష్ప 2 మూవీలో ఉన్నటువంటి ఒక డైలాగ్ కూడా అటువంటి చర్చ తీసుకొస్తుందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. నీకు బాస్ ఎవరు అని వెల్లడడిగినప్పుడు నాకు నేనే బాస్, నాకెవరూ బాస్ లేరు, నాకు నేనే బాస్, నా బాస్కు కూడా నేనే బాస్ అని చెప్పటం ద్వారా తాను ఒక మెసేజ్ని ఇవ్వాలనుకున్నాడు. అది కావాలని ఒక బాస్ నాకెవరూ లేరు అని చెప్పాలని అనుకున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని దాన్ని రకరకాలుగా వర్ణిస్తూ ఉన్నారు. కానీ ఆ సినిమా డైలాగ్గా చూస్తే దాంట్లో ఎటువంటి సెకండ్ అబ్జెక్షన్స్ ఉండవు. కానీ ఆ డైలాగ్ని విభిన్నంగా చూసినప్పుడు మాత్రం ఆ సెకండ్ ఒపీనియన్ వస్తుంది. అట్లాగే లేనటువంటి కొన్ని డైలాగ్స్ను కూడా నీకు బాస్ ఎవరంటే నాకెవరూ బాస్ లేరు, నాకు అనే ఆ డైలాగ్లో కూడా ఒక నీ తండ్రిలాగా, నీలాగా, నీ తమ్ముళ్ళలాగా అట్లా బాస్ లేరు అని చెప్పడం ద్వారా కుటుంబ పరంగా ఒక నెగిటివ్ కామెంట్ చేశారనే దాన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా అవాస్తవం, అవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేది ఒకటి స్పష్టంగా చెప్పవచ్చు. కానీ సినిమా పరంగా మాత్రం ఈరోజు అనేటువంటిది ఒక రామైనటువంటి ఒక మూవీ కింద క్రియేట్ చేసే పరిస్థితి మాత్రం చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది రాజు గారు. మనం చూస్తే ట్రావెల్లో ఉన్నప్పుడు థియేటర్ల దగ్గర కొన్ని దగ్గర జనరల్గా మెగా అభిమానులు కావచ్చు, పవర్ స్టార్ అభిమానులు కావచ్చు, అట్లాగే బన్నీ అభిమానులు కావచ్చు. కానీ ఇక్కడ ఆ వేరియేషన్ తీసుకొచ్చేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. మెగా కుటుంబం వేరు, బన్నీ వేరు, పవర్ స్టార్ వేరు, బన్నీ వేరు అనే విధంగా తీసుకొచ్చేందుకు చాలామంది చాలా ప్రయత్నాలను చేశారు. జనరల్గా వాళ్ళ కుటుంబ బంధాల మధ్య వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్వల్పమైనటువంటి కొన్ని వివాదాలని, కొన్ని విభేదాలని దానిని కొంతమంది రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఎంతటి అడ్వాంటేజ్ తీసుకున్నారు అని అంటే మనం చూస్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాజీ మంత్రి ఇటీవల ఒక పొలిటికల్ కామెంట్స్ చేశారు కావాలని. ఎందుకు రాజకీయపరమైనటువంటి కామెంట్ చేశారు అని అంటే అటు పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని, జూనియర్ ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకొని కావాలని కామెంట్ చేశారు. అంటే ఏంటి, ఒక డైవర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని దగ్గర కావాలని, కొన్ని దగ్గర మాత్రమే వైఎస్ఆర్సీపీ ఫ్లేవర్ వచ్చే విధంగా బన్నీ మావాడు అనే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నానికి అడుగులు వేస్తుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. అంటే ఏంటి, ఒక పొలిటికల్ దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే బన్నీ శిల్పా రవి కోసం అక్కడికి వెళ్ళి అక్కడ శిల్పాకు ఓటేయండి అని చెప్పడం ద్వారా ఇక్కడ జనసేన పార్టీ ఉన్నప్పుడు, జనసేన పార్టీ ఇంత లీడ్ చేస్తున్నప్పుడు ఇటు కాకుండా కుటుంబ సభ్యులను కాకుండా ఇలా వెళ్ళి ఎందుకు చేశాడు అనేది ఒక చర్చ జరిగింది. మరి అలాంటిది ఆ తర్వాత కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు
బన్నీని తమ వాడిగా ముద్ర వేసుకుంటే తమకు రాజకీయ ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టాండ్ తీసుకొని సోషల్ మీడియాలో వాళ్ళే పవన్ కళ్యాణ్ 0, మెగాస్టార్ 0, బన్నీ సూపర్ అని వాళ్ళే మెసేజ్ పెడతారు. దాని కింద వాళ్ళే లేదు బన్నీ 0, పవన్ కళ్యాణ్ సూపర్, మెగాస్టార్ సూపర్ అని వాళ్ళు ఇంకో మెసేజ్ పెడతారు. కాదని చెప్పని వాళ్ళే తిడతా ఉంటారు. వాళ్ళే ఒక రకమైనటువంటి ఒక సంఘర్షణ, ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళ గ్రూపుల మధ్య ఒక విభేదాన్ని రెచ్చగొట్టేందుకు ఒక క్రిమినల్ క్రైమ్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ దీంట్లో ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. సరే, వాళ్ళ మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు, మనస్పర్ధలు ఉన్నటువంటి మాట వాస్తవంగా కనపడుతుంది. కానీ ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలో మాత్రం, పర్యవసానాల్లో మాత్రం కావాలని వాళ్ళ మధ్య మరింత విభేదాలను సృష్టించి రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలను పొందటానికి మాత్రం, రాజకీయపరమైనటువంటి ఒక స్వార్థంతో కూడినటువంటి ప్రయోజనాలను పొందటం కోసం కుట్రలను కుతంత్రాలను చేస్తూ ఒక విభేదాలని చాలా పెద్దదిగా సృష్టించేటువంటి ప్రయత్నాలు అయితే స్పష్టంగా ఈ పుష్ప 2 రిలేటెడ్గా చాలా జరుగుతున్నాయి అనేది కనపడుతూ ఉంది. అందుకనే కావాలని హడావుడి చేయటం, ఇవాళ వర్మ హడావుడి చేయటం, అంబటి రాంబాబు హడావుడి చేయటం, ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. కానీ వాళ్ళు చేసేటువంటి పనులు అభిమానుల మనసులని గాయపరుస్తుంది, అభిమానుల మనసులని ఆనందపరుస్తుంది. వాళ్ళు వ్యతిరేకించారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఒకరిద్దరు లీడర్లు సపోర్ట్ చేసినంత మాత్రాన అక్కడ ఏమీ ప్రకంపనలు రావు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రేక్షకులు సినిమా నచ్చితే, సినిమా బాగుంటే ఏ హీరో అవసరం లేదు, ఏ డైరెక్టర్ అవసరం లేదు, ఏ ప్రొడ్యూసర్ అవసరం లేదు, ఎవరు ఏమి చెప్పినా చెప్పకపోయినా ప్రేక్షకులు వెళ్ళి ఆ సినిమాను చూస్తారు, ఆదరిస్తారు. ఆ సినిమాలో గనక డెప్త్ లేకపోతే, ఆ సినిమా బాగా లేకపోతే ఎవరు చెప్పినా కూడా ఆ సినిమా చూడరు. ఇది వాస్తవం. మరి ఈ సినిమాని హైప్ చేసిన నేపథ్యంలో ఆ సినిమాలో ఉన్న హీరోని తమ వైపుగా తిప్పుకునేందుకు చేసేటువంటి రాజకీయ క్రీడలు మాత్రం ఇది ప్రేక్షకులు, సినీ అభిమానులు, బన్నీ అభిమానులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మెట్టు తగ్గినందువలన ఎప్పుడూ నష్టం లేదు. ఒక మెట్టు కాదు మేము పైనే ఉండాలి, మెగాస్టార్ కంటే పైనే ఉండాలి, పవర్ స్టార్ కంటే పైనే ఉండాలి, లేక అందరికంటే పైనే ఉండాలి అని అనుకోవటం తప్పులేదు. కానీ కష్టపడి పైకి వెళ్ళటంలో, కష్టపడి అడుగులు వేయటంలో, లేక ఒక సక్సెస్ ప్రజల వైపు నుంచి తెచ్చుకోవటంలో, ప్రేక్షకుల వైపు నుంచి తెచ్చుకోవటంలో తప్పులేదు. అది ప్రజలు ఇస్తారు మనకి. అంతేకాని అంబటి రాంబాబు లేకపోతే ఇంకొకరో ఈ సోషల్ మీడియాలో ఈ విస్తృతమైనటువంటి పుకార్లు చేసి విస్తృతమైనటువంటి విభేదాలను సృష్టించేటువంటి వాళ్ళు అవి ఎప్పుడూ కూడా ప్రమాదాన్ని చేకూరుస్తాయి తప్ప మంచిని చేకూరుస్తాయి అని మాత్రం అనుకోలేం. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి ఇవన్నీ తెలియనివి కాదు. ఎంత రాజకీయ జీవితాన్ని, సినిమా ప్రపంచాన్ని ఆయన చూడనటువంటిది ఏమీ లేదు. కావున ఇక్కడ ఒక మెట్టు తగ్గినందువలన నష్టం లేదు. దీనిని ఆలోచనగా తీసుకెళ్ళగలిగితే ఆవేశంతో కాకుండా అది అందరికీ మంచి జరిగేటువంటి పరిస్థితి అవుతుందనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయంగా కనపడుతూ ఉంది. ఈ రాజకీయ స్వార్థంతో మాత్రం దెబ్బతినొద్దు అనేది సూచనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు తెలంగాణలో అత్యధికంగా సినిమా టిక్కెట్ల ధరలను పెంచారు. ఆంధ్రప్రదేశ్లోనూ అత్యధికంగా సినిమా టిక్కెట్ల ధరలను పెంచారు. ఎవరైతే సినిమా ధరలు పెంచడంతో ప్రేక్షకుల నడ్డి విరిగింది, అభిమానులకి బాధ కలిగింది. కానీ ఆ టిక్కెట్ల ధరలు పెంచడంతో ఈరోజు
సినిమా చూసేటువంటి ప్రేక్షకులు కూడా అంత ఎక్కువ ధరలో ఉండటంతో హౌస్ఫుల్ అంటే కొన్ని దగ్గర అవుతున్నాయి కానీ బట్ అంత అనుకున్నంత స్థాయిలో కొంచెం కలెక్షన్స్ రాలేకపోతున్నాయి. రోజుకి 1,50,00,000 మంది చూసేటువంటి అవకాశం ఉంది. కానీ అలాంటిది అలా చూడటానికి అంటే 1,000 రూపాయలు, 1,500, 2,000 అని అంటే 5గురు కలిసి సినిమాకి వెళ్తే 5,000 అయిపోతే చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. అందుకని కలెక్షన్స్ విషయంలో ఆ నష్టం, ఆ దెబ్బ ఇప్పటికీ అర్థమవుతుంది. మరి అంబటి రాంబాబు గారు చెప్పినట్టుగా వాళ్ళు అలా ఇలా చేస్తున్నారు, బన్నీకి ఇలా చేయట్లేదు అనే దాని మాటలకి నిన్న గనక పవన్ కళ్యాణ్ గారు ఈ రేట్ల విషయంలో మనం నామినల్గా వెళదాము, ఒక 200, 400 పెంచుదాము, అందుకంటే ఎక్కువ అవసరం లేదు అని కనుక ఆయన చెప్పినట్లయితే దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ దానికి కాదనరు. ఎందుకనంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఆయన దగ్గరే ఉంది, దానికి కాదనరు. కానీ ఎక్కడ ఆయన సరే వాళ్ళు అడిగారు, సరే దీన్ని మనం ఆపితే చూసారా పవన్ కళ్యాణ్ గారు ఆపారని అంటారు, కూటమి ప్రభుత్వం ఆపింది అంటారు. సరే వాళ్ళు అడిగారు, వాళ్ళకి అనుకూలంగానే చెయ్యండి అన్నారు. కానీ దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెడ్డ పేరు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెడ్డ పేరు వచ్చింది. కానీ సినిమా ఇండస్ట్రీ కోసం ఇక్కడ మేము చేశాము అని చెప్పని చేయటం జరిగింది. మరి ఎవరు చేశారు ఇది? అంబటి రాంబాబు చేశారా? చేయలేదే. అక్కడే ఉంటుంది రాజకీయం. ఒక మంచి గురించి ఆలోచించినప్పుడు, ఒక పాజిటివ్ గురించి ఆలోచించినప్పుడు దీనివలన ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు, అభిమానులు ఇబ్బంది పడ్డారు. కానీ బన్నీకి సినిమాకి బెనిఫిట్ అయింది, ప్రభుత్వం ఇబ్బంది పడింది. ప్రభుత్వం ఇబ్బంది పడింది, చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారు, పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడ్డారు, సినిమాటోగ్రఫీ మంత్రి వారు ఇబ్బంది పడ్డారు, ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు, బన్నీ అభిమానులు ఇబ్బంది పడ్డారు. కానీ సినిమా ప్రొడ్యూసర్స్ బెనిఫిట్ అయ్యారు, అట్లాగే బన్నీ బెనిఫిట్ అయ్యాడు. మరి దీన్ని రాజకీయంలో మరి ఎలా చూడాలి, ఏ రకంగా చూడాలి అంటే కొంచెం లోతుగా అధ్యయనం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి తప్ప ఈ ఈ అంటే మనకి వేగంగా పరిగెడుతున్నాము, మన వేగాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారని అనుకోవటం కాదు. ఆ వేగంగా పరిగెత్తేటప్పుడే చాలా జాగ్రత్తగా ముందు ముళ్ళుండయా, రాళ్ళుండయా, బాంబులున్నాయా, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా, ఏమున్నాయి అనేటువంటి దాన్ని చూసుకొని పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే రాజుగారు, మొత్తానికి సినిమా హిట్ టాక్, కానీ ప్రేక్షకులు అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఈ టికెట్ల ధరలు చూసి చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సరే అభిమానులకి ఇక ఎంతైనా సరే అది కొని చూడాలనే ప్రేమతో చూస్తూ ఉన్నారు. ఇక మనం చూస్తే ఒక మరణం, ఎవరైతే అల్లు అర్జున్ వస్తున్నారనేటువంటి సమాచారం స్పష్టంగా లేకపోవడంతో, ఆయన ఏ టైంకి వస్తున్నారో తెలియకపోవడంతో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగటం, మరణం జరగటం అనేటువంటిది బాధాకరం. నిజంగా ఆ కుటుంబానికి ఆ మరణం అత్యంత బాధాకరమైన అంశం. ఆ మరణం అనేటువంటిది సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఆలోచించాలి అని అంటే, మీకోసం బ్యానర్లు కడుతూ అభిమానులు చనిపోతున్నారు, మీకోసం పోస్టర్లు అతికిస్తూ అభిమానులు చనిపోతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం, మీకోసం ర్యాలీగా వస్తూ అభిమానులు చనిపోతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మీ సినిమా థియేటర్ల దగ్గరికి వచ్చి మీరు వస్తున్నారని ఆనందంతో దగ్గరికి వెళ్ళి చూడాలనే ప్రయత్నంలో చనిపోతున్నటువంటి వాళ్ళని చూస్తున్న అభిమానులు. మరి ఇప్పుడన్నా ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆలోచనగా ఉండండి, బాధ్యతగా ఉండండి. మీరు ఇస్తున్నటువంటి మెసేజీ ఎంత పబ్లిక్ ఎంత రీచ్ అవుతుంది, మనం ఎంత బాధ్యతతో ఉండాలి, సమాజం పట్ల మనం ఎంత మంచి మెసేజ్ని ఇవ్వాలి, మనం తీసేటువంటి సినిమాలు ఎంత మంచిగా ఉండాలి, మనం తీసినటువంటి సినిమా ప్రేక్షకులని ఎలా వాళ్ళకి మంచి జరగాలి, అది రాష్ట్రాలకు ఎలా మంచి జరగాలి, దేశానికి ఎలా మంచి జరగాలి అనేటువంటిది కూడా మీ మనసుల్లో ఉండాలి, మీ ఆలోచనలో ఉండాలి, మీ నడకలో ఉండాలి, మీ నడవడికలో ఉండాలి, మీ మాటలో ఉండాలి అనేటువంటి అంశాన్ని గమనించండి. ఎందుకనంటే ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణాన్ని మీరు తీసుకురాలేరు. కానీ మీరు జాగ్రత్త వహించినట్లయితే ఆ ప్రాణం నిలబడి ఉండేది, ఆ ప్రాణం పోయేది కాదు.
మీకు అది ఒక ప్రాణంగానే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఆ ప్రాణం విలువ ఎవరు వెలకట్టలేనటువంటిది ప్రాణం. మరి ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా సినిమా అగ్రనటులు ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మహాన్ న్యూస్ ద్వారా సూచన చేస్తూ వేడుకుంటూ ఉన్నాము. రాజుగారు, దీని మీద ఓం గారు ఉన్నారు సార్. ఓం గారు 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేమండి. చనిపోయేది ఒక మనిషే కావచ్చు, కానీ ముఖ్యంగా మహిళ అయినప్పుడు అసలు ఆ కుటుంబం ఎలా అవుతుంది, వాటి ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఒక అగమ్య గోచరం అయిపోతుంది. ఒక అంధకారంలోకి వెళ్ళిపోతారండి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు. అయితే ఈ విషయాన్ని ఎంత బాధాకరమో అది తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అంటే అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏమిటి అన్న దాని విషయంలో విచారణ కూడా జరుపుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తాయండి, అందులో కూడా మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారండి. అంటే ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే విభజించి పాలించు అనేటువంటిది నడుస్తుందండి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి ఉంటే ఎలా, దాన్ని తట్టుకోవడం ఎలా అనేటువంటి ఒక కుటిల యత్నాన్ని, అంటే ఒక సినిమా రంగంలో పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేసి పొలిటీషియన్స్ అందులోకి వచ్చేసేసి ఆ రెండు కుటుంబాల మధ్య అసలు లేని దాన్ని సృష్టించి సోషల్ మీడియాలో విపరీతంగా 2 రోజులు బట్టి వైరల్ చేస్తున్నారండి. అంటే సినిమా చూసిన తర్వాత ఈరోజు ఉదయం సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తానండి, ఇదేంటి సోషల్ మీడియాలో ఇలాంటి డైలాగ్ ఉందన్నారు, అలాంటి డైలాగ్ ఉందన్నారు, ఇలాంటి సీన్ ఉందన్నారు, అలాంటి సీన్ ఉందన్నారు, ఇవేమీ లేవేంటి అని ఒక ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అంటే సోషల్ మీడియా ద్వారా ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేయడానికి ప్రయత్నించడము, దాని ద్వారా ఒక ఆనందాన్ని, పైశాచిక ఆనందాన్ని పొందడం అనేది ఒక 2 రోజులు బట్టి మనం చూస్తున్నామండి. కానీ నిజానికి సినిమా చూసిన వాళ్ళకండి ఎక్కడా కూడానండి పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమో, పనిగట్టుకుని మెగాస్టార్ చిరంజీవి గారిని విమర్శించడమో, పనిగట్టుకుని వాళ్ళ ఫ్యామిలీని ఏదో ఒక రకంగా ఒక వంక చూపించి విమర్శించడం అనేది సినిమాలో ఎక్కడా లేదండి. అయితే మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే నాకు ఎవరు బాస్ లేరు, నాకు నేనే బాస్ని అన్న డైలాగు అసలు అది వేరే సందర్భంలో వచ్చింది, వేరే కాంట్రాస్ట్లో వచ్చేది అది. అలాగే ఇంకొన్ని డైలాగ్స్ కూడానండి ఆ ఫ్లోలో హీరోతో ఆ మాట చెప్పించాలి కాబట్టి సుకుమార్ చెప్పించారండి. దానిని కూడా మెగా ఫ్యామిలీకి అంటగడుతూ, లేకపోతే ఆ డైలాగులోని కొంత పార్ట్ని కట్ చేసి మిగిలిన దాన్ని చూపించకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారండి. ఒకటి దీనివల్ల జరిగేది ఏంటంటేనండి, సరే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అన్నది ఎంత పెరుగుతాయి, వాళ్ళ మధ్య ఎంత దూరం వీళ్ళు క్రియేట్ చేస్తారన్నది పక్కన పెడతారండి, సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ అయితే వస్తుందండి. నిన్నటి నుంచి మనం చూస్తున్నాము, బయట థియేటర్లో వైల్డ్ ఫైర్ ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం పుష్ప 2 వైల్డ్ ఫైర్గానే ఉందండి. ఈ రోజున జాతీయ స్థాయిలో మీడియాలో ఈ సినిమా ట్రెండింగ్లో 3-4 ట్యాగ్ లైన్స్తోనండి ట్రెండింగ్లో ఉంది. ఆ రకంగా కలెక్షన్స్ పరంగా ఏమో కానీ మాట అంటే టాక్ పరంగా విపరీతమైన స్ప్రెడ్ అయిందండి. ఇంకొక విషయం ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళండి ఎవ్వరు కూడాను సినిమా బాగోలేదని కానీ, లేకపోతే అక్కడ బాగా చేయలేదని కానీ, లేకపోతే ఈ సీన్ని బాగా తీయలేదని కానీ, ఇంకా బాగా తీసుంటే బాగుండేది అని కానీ ఎలాంటి ఒక వేరే థాట్ కానీ డివైడ్ ఇది కానీ రాదండి అసలు టాక్ కానీ. సినిమా ఆద్యంతము ఆహ్లాదకరంగా లేకపోతే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంది. కాబట్టి థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు మాత్రం ఎక్కడా నెగిటివ్ మాట్లాడరండి. థియేటర్కి వెళ్లకుండా ఆ సినిమాని బ్యాడ్ చేయాలనుకునే కొంతమంది కంప్యూటర్స్ ముందు కూర్చొని లేకపోతే చేతిలో సెల్ ఫోన్లు తీసుకుని వాళ్ళకి తోచిన కామెంట్స్ పెట్టు ఆ సినిమాని కిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే జరిగింది, అంటే సోషల్ మీడియా ప్రభావం చూపించదంటే కొంత చూపిస్తుందండి. దాన్ని కూడా రెక్టిఫై చేసుకునే ప్రయత్నంలో నిర్మాతలు ఉన్నారని తెలిసింది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్కిను మెగా ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉందండి. రంగస్థలం లాంటి సినిమాని రామ్ చరణ్కి ఇచ్చింది మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ. అలాగే ఆ సినిమా డైరెక్ట్ చేసింది సుకుమార్. ఆ సినిమా ద్వారా రామ్ చరణ్కి ఎంత గొప్ప పేరు వచ్చిందో, ఎంత అంటే అతని సినిమాలలోనే మగధీర తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో కలెక్షన్స్ వచ్చిన సినిమా ఏది అంటే రంగస్థలం అనే చెప్తారండి. కాబట్టి చిరంజీవిని వెళ్ళి కలిశారు, మీ ఆశీస్సులు కావాలని అడిగారు, ఆయన కూడా ఆయనని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న పొర్రపచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయే ఆస్కారం అయితే ఉందండి. ఎందుకంటే మనం నాగబాబు గారు ట్వీట్ చేశారు, సాయి ధర్మతేజ్ ట్వీట్ చేశాడు ఈ సినిమా బాగా ఆడాలని. సినిమా రంగంలోనూ అందరూ కూడానండి ఈ సినిమా ఘన విజయం సాధించాలనుకున్నారండి. అది కేవలము మైత్రి వాళ్ళ కోసమో లేకపోతే అల్లు అర్జున్ కోసమో కాదండి. తెలుగు సినిమా ఇది జాతీయ స్థాయిలో RRR తర్వాత లేకపోతే కల్కి తర్వాత ఆ స్థాయిలో మన సత్తా నిలబెట్టే సినిమా వస్తోంది పుష్ప 2. కాబట్టి దీనిని మనము మ్యాక్సిమం నిలబెట్టాలి. ఇది ఘన విజయం సాధిస్తే దీని తర్వాత వచ్చే సినిమాలకి, దీని తర్వాత ఇలాంటి సినిమాలు తీసే నిర్మాతలకి
ఒక దన్నుగా ఇది ఉంటుంది అనేటువంటి ఒక ఆరాటంతోనూ అభిమానంతోనూ ఈ పుష్ప 2 సినిమాని అందరూ కూడా చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటున్నారు. అదొక రకంగా శుభ పరిణామం అండి. సరే, ఈ చిన్న చిన్న అసంతృప్తులు లేకపోతే ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి ఈ కుటిలత్వంగా పెడుతూ ఒకళ్ళేదో పొగుడుతున్నట్టుగా చేసే అనేవి కూడాను కొద్ది రోజులు ఉంటాయండి, తర్వాత మాత్రం ఉండవండి. ఓం గారు, ఇప్పుడు ఈ మూవీలో అంటే ఎందుకని అంటే జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు వెళ్ళి మెగాస్టార్ గారిని కలవటం వెనక ఏంటి ఉద్దేశం? నిర్మాతలు డైరెక్టర్ వెళ్ళి అంటే కలెక్షన్స్ విషయంలో ఏమైనా సందిగ్ధత రావటమా, లేక వాళ్ళు ఊహించినటువంటి దాంట్లో ఎక్కడన్నా మెగా ఫ్యామిలీ దీన్ని అంటే బాయ్కాట్ చేస్తున్నారనే ఒక ప్రచారం, ఒక విష ప్రచారం జరిగినట్లుంది. మరి అలాంటిది ఏదైనా నేపథ్యంలో ఇది నష్టం చేకూరుస్తుంది అనేటువంటి ఉద్దేశంలో వెళ్ళి కలిశారా? ఎందుకు అంటే జనరల్గా కలిసి ఉండొచ్చు, జనరల్గా కలవటంలో తప్పులేదు, ముందైనా కలిసి ఉండొచ్చు, కానీ రెండో రోజు కలవటం యొక్క ఆంతర్యం ఏంటి? ఏమై ఉంటుంది? ఏం ఆలోచన అయి ఉంటుంది? అంటే నిర్మాతలు ఎప్పుడునండి ఒకటి ఆలోచిస్తారండి, వాళ్ళు తీసిన ప్రోడక్టు కరెక్ట్గా అది రీచ్ కావాలి, ఎవరి కోసమైతే తీసారో వాళ్ళకి రీచ్ కావాలి, వాళ్ళు హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకోవాలని అనుకుంటారండి. అందుకోసం మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తారండి. కానీ ఎప్పుడైతే అనుకున్న ఫలితము రాలేదో వెంటనే రెక్టిఫై చేసుకుంటారండి. ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని చెప్పటలేం. కానీ ఎప్పుడు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఏదో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని అల్లు అర్జున్ ఈ డైలాగ్ చెప్పాడంట, ఆ డైలాగ్ చెప్పాడంట అన్నప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నిర్మాతల మీద ఉంటుందండి. ఎందుకంటే కోట్లతో జరుగుతున్న వ్యాపారం కదా, వాళ్ళు దాన్ని పర్లేదులే అని చెప్పి పర్లేదు సర్దుకుంటుందిలే అనుకున్నారు అనుకోండి, అది ఇంకా పెద్ద డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుందండి. కాబట్టి సోషల్ మీడియాలో ఇందాక మీరు అన్నట్టుగా అల్లు అరవింద్ గారు ఏమీ తెలివి తక్కువ ఆయన కాదు, చిరంజీవి గారు ఏమీ తెలివి తక్కువ ఆయన వ్యక్తి కాదు. వర్మ చేసే ట్వీట్స్ వెనకాల ఆంతర్యం ఏంటి, అంబటి రాంబాబు పెట్టే ట్వీట్స్ వెనకాల ఆంతర్యం ఏంటి అన్నది వాళ్ళకి తెలుసండి. కానీ కొంత అభిమానులు ఉంటారండి, వాళ్ళు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చూసి నిజమేనంట అనుకుంటారు. సినిమా చూడకుండా దీన్ని ఎక్కువ వాళ్ళు నమ్మేసి వీళ్ళు మళ్ళీ ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టడము, ఈ రకమైనటువంటిది ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఈ రోజున నిర్మాతలు కలిసి వెళ్ళి చిరంజీవి గారిని కలిసి సార్ ఇలా అంటే ఒక వివరణ కూడా ఖచ్చితంగా ఇచ్చుంటారండి. ఎందుకంటే అలాంటి సంభాషణ వాళ్ళ మధ్య జరగదు అని మనం అనుకోవడానికి లేదండి. సార్ సోషల్ మీడియాలో ఇలా ఉంది, మీరు కూడా సినిమా చూడండి అని సినిమా చూడడానికి కూడా పిలిచి ఉండొచ్చు అండి. రెండోదండి, ఎంతైనా చిరంజీవి గారు అంటే కలెక్షన్ విషయంలో ఏమైనా ఊహించిన దానికంటే తక్కువగా ఉందా? ఏమైనా రిపోర్ట్ ఏమన్నా సార్ ఉంది సార్. అలా అండి, దానికి సినిమా బాగుంది కానీ అధిక ధరల కారణమా లేక మెగా ఫ్యామిలీ మీద కామెంట్ చేశారనేటువంటిది కారణమా? ఏదైనా ఉండొచ్చు సార్. రెండు ఉన్నాయి. ఏంటంటేనండి, ఇంత రేట్లు పెడతారు అని అభిమానులు ఊహించలేదండి. మరీ మల్టీప్లెక్స్లో 200 పెడితే ఆల్రెడీ 250 రూపాయలు అలా ఉంటే 200 పెడితే విత్ ట్యాక్స్తో కలిపి 500 రూపాయలు అయిపోతుంది. ఇది ప్రీమియర్ షోస్ అని పక్కన పెడితే రెగ్యులర్గా చూడాలన్నా కానీ. కాబట్టి అభిమానుల్లో ఒక్కసారిగా అంటే అసంతృప్తి అనేది పెళ్ళిపిక్కిందండి. అది అల్లు అర్జున్ అభిమానుల్లో కూడాను. మరీ ఇంత దారుణంగా ఎలా పెడతారు రేట్లు, మనం ఎలా చూడగలం ఈ సినిమాని అన్నది ఒకటండి. రెండు, కొంతకాలంగానండి చాప కింద నీరులా అంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారా, లేకపోతే వాళ్ళు ఒక కమ్యూనిటీని పర్టికులర్గా ఇలా చీల్చాలని చూస్తున్నారా అన్నది తెలియదు. కానండి లోపల ఎక్కడో బన్నీ మనవాడు కాదు, అతను వైఎస్ఆర్సీపీ మనిషి, వాళ్ళ వ్యక్తికి ప్రచారం చేయడానికి వెళ్ళాడు, కాబట్టి మనం అతన్ని మెగా ఫ్యామిలీగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరణలుగా చూపిస్తూ అండి ఒక కమ్యూనిటీలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నించారు. అందులో కొంతమేరకు సక్సెస్ కూడా అయ్యారండి. అది కూడా ఈ రోజున పుష్ప 2 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడానికి ఒక కారణం అండి. సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళేమో అసలు వేరే రకమైన ఆలోచన పెట్టుకుంటే సినిమా సూపర్ అంటున్నారు, కానీ ఆ స్థాయిలో ఇక్కడ కలెక్షన్స్ కనిపించట్లేదండి. ఇంకొక దురదృష్టం ఏంటంటే పాపం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకండి బెంగళూరు, కర్ణాటకలో తీసుకుంటేనండి అక్కడ నైట్ షోస్ వేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. కానీ చాలా కాలంగా లోకల్గా కలెక్టర్తో మాట్లాడుకునో లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకునో నైట్ షోలు వేస్తున్నారు. రోజుకి 5 ఆటలు 6 ఆటలు వేయటం అనేది ఉందండి. కానీ పుష్ప దగ్గరికి వచ్చేసరికి కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ని ఇబ్బంది పెడుతూ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ లేదు ఈ రూల్ ఉంది మీరు వేయడానికి వీలేదన్నారండి. లాస్ట్ మినిట్లో బెంగళూరులో ప్రీమియర్ షోస్ ఆగిపోయినాయండి. మార్నింగ్ 6ంటికి పడాల్సిన షోస్ ఆగిపోయినాయండి. ఆ రకంగా వీళ్ళు ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నారో మనం ఫస్ట్ డే మ్యాక్సిమం నెంబర్ ఇవ్వాలి, కలెక్షన్స్ సాధించాలి, ఒక రికార్డు సాధించాలనుకున్నారో అది కొంత
ఆశించిన స్థాయిలో లేదన్నది అయితే వాస్తవం అండి. దానికి రెండే కారణాలు ఇందాక చెప్పినట్టు ఏంటంటే మెగాభిమానులు కొంత హర్ట్ అయి ఉండటము, 2 టికెట్ రేట్లు పెరగడం అండి.